అమలాపురానికి ఒక విశేషం. మీ లలితా జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలితా జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. శక్తిగా మేము చూడబోతున్నాం. అవసరమైతే ఆ రూపం ఎత్తడానికి మనకేం తక్కువ తల్లి చెప్పు. ఇవన్నీ నిర్వర్తించడానికి చేయటానికి బీజేపీయే మనకి సెట్ అవుతుంది అని అనుకున్నారా? ఎందుకు బీజేపీ వైపు మీరు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నరేంద్ర మోదీ గారు అండ్ తద్వారా అమిత్ షా కూడా ఆయన కూడా వాళ్ళే డెవిలెక్ట్ వర్క్ అమ్మ. ఆయన ఒక రకంగా కనిపించని శక్తి, కనిపించే యోగి మోదీ గారు. అంటే మేము వింటూ ఉంటాం కదా చాలా, ఎంత క్రిస్ప్ అమిత్ షా గారు, టు ది పాయింట్. అది అంత ఈజీ కాదు తల్లి, అనేవాళ్ళది ఏముంటుంది లేదమ్మా, ఎన్నన్నా అనగలుగుతారు. ఆయన మోదీ గారు కూడా ఆ స్థానంలో ఉండి చిన్నపిల్లలకి ఏంటి, స్త్రీలకు కుటుంబంలో ఇంకా కానివ్వండి, ఆయన తన తల్లి పడ్డ కష్టాలు ఏ స్త్రీ పడకూడదు. ట్రిపుల్ తలాక్ ఏంటి ఏమ్మా మనకు తెలీదా, ఎంత బాధ అనుభవిస్తారో స్త్రీలు ఆ ట్రిపుల్ తలాక్లో. No, he is a saint. He is a saint who is sitting in a chair of power. అంతే, ఆయన ఒక రకమైన రాముడే, రామరాజ్య స్థాపకుడే. అది నాకు చాలా నచ్చింది, చాలా ఇన్స్పైరింగ్. వారు అవకాశం ఇస్తే, ఎందుకంటే పార్టీ వారిది కదమ్మా, నా పార్టీ కాదు కదా ఇది, నేను డిక్లేర్లు చేసుకోవడానికి. మీరు వేస్తున్న అడుగులు మీ వారికి వినిపిస్తాయి, కనిపిస్తాయి అనేది ఆశ. ఓకే, సో నెక్స్ట్ మాధవి గారిని మేము హైదరాబాద్ ఎంపీగా చూడబోతాం అన్నమాట. అలా మీరు కోరుకోండి, ఆశించండి. ఎందుకంటే నేను ఐ కాంట్ సే దట్ టుడే బికాస్ వి ఆల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది పార్టీ హైకమాండ్ టు గివ్ అస్ దట్. మీ ప్లాన్స్ అన్ని, మీ అడుగులన్నీ మీ గమ్యం చేరుకోవటానికి అలానే కనిపిస్తూ ఉన్నాయి. నేను అలా వర్క్ చేస్తున్నాను ఆ దిశగానే. మీరు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మీరు పుట్టి పెరిగిన ప్రాంతంలో చేసే ప్రతి కార్యక్రమము ఎక్కడో ఒక రాజకీయ కోణాన్ని పృషిస్తుంది అని చెప్పి అక్కడున్న వాళ్ళు అంటున్నారు. అననివ్వండి అమ్మా, రైట్ టు ఎక్స్ప్రెషన్ కదా తల్లి, ఫండమెంటల్ రైట్. వాళ్ళ రైట్ నేను ఎలా లాక్కుంటాను తల్లి? ఇప్పుడు మా గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళతోనే ఇంత చిరునవ్వుతోనే మాట్లాడాను, అలా ఈరోజు మాట్లాడతారు. అన్నిటికీ సంశయమయ్యే సిద్ధమయ్యే మనం వెళ్ళాలి కదమ్మా అనేవాళ్ళు అంటారు. అననివ్వండి, అలా నన్ను ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తున్నారు, మరి వాళ్ళు వద్దా నాకు చెప్పమ్మా. రైట్, చాలా అమ్మవారి గుళ్ళు ఉన్నాయి కదా హైదరాబాద్ లో, కానీ మోదీ గారు, అమిత్ షా గారు ఎందుకు ఓల్డ్ సిటీలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆ రకంగా ప్రతిసారి ఒక స్పెషల్ మూమెంట్స్గా చూస్తూ ఉంటారు? ఆ టెంపుల్ని విజిట్ చేయటం కానీ, ఆ టెంపుల్ కేంద్రంగా పొలిటికల్ డెవలప్మెంట్స్ చేయటం కానీ, ఆ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ అట్లా ఉంటాయంటారా? ఆవిడ రప్పించుకుంటున్నారా? అది ఒకటి, మనం అంటే దేవుడిని నమ్మే నాబోటి వాళ్ళకి అది ఒకటి మేము చెప్పచ్చు. రెండోది ఏమిటి అని అంటే, ఆ గుడి కట్టడానికి కూడా ఏ విధంగా అయితే 500 సంవత్సరాలుగా ఎంతోమంది కరసేవకులు వాళ్ళ ప్రాణాలను ఒడ్డి అయోధ్యని ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చిన దానికి మోదీ గారు వీళ్ళందరూ కలిసి ఒక అయోధ్య రామాలయ రూపం ఇచ్చారు. భాగ్యలక్ష్మిని కూడా మాకు ఒక చిన్న అయోధ్య అది. దాన్ని నిర్మించుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని ఈ రోజు వరకు తీసుకురావడానికి కూడా ఇంకొక భాగ్యలక్ష్మి కరసేవకులు అక్కడ కూడా ఉన్నారు. అంటే ఆ భక్తులు ఓల్డ్ సిటీలో కూడా అంతే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి రావడం భక్తి ఒకటి పాళ్ళు, పెద్ద పాళ్ళు అది. దాంతోపాటు దాన్ని శ్రమపడి దాన్ని ఇన్ని ఏళ్ళు కాపాడుకున్న వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి ధైర్యాన్ని ఇవ్వాలి కదమ్మా, వాళ్ళే కదా నాయకులు అంటే. రైట్, వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, మహిళలందరికీ ప్రసవం అనేది పునర్జన్మతో సమానం. ఆ స్థాయిలో ఉంటుంది ఆ టైంలో పడే మెంటల్ అండ్ ఫిజికల్ ప్రెషర్ అంతా కూడా. మీరు ఎందుకు ఫ్రీ డెలివరీస్ చేయాలనుకున్నారు? వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? అంటే నేను అప్పటి వరకు మెడికల్ క్యాంప్స్ రకరకాలుగా హెల్ప్ చేస్తూ వెళుతూ ఉన్నాను. ఓల్డ్ సిటీలో రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం నాకు చేతనైనవి. పిల్లలకి కంబళ్ళు ఇవ్వడం, చలి ఉంటే మంచినీళ్ళు లేకపోతే వాటర్ సప్లై చేయడం నాకు చేతనైనంత తెలియదు. నేను గొప్పగా చేశానని చెప్పను. ఇందుకు ఒకరోజు పూజలో కూర్చున్నప్పుడు ఇటువంటి భావన కలిగింది. మన లలితా సహస్రనామంలో మొదటి పదమే మీకు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దైవ కార్య సముద్యత. మొదటి నామమే శ్రీమాత. అంటే ఆవిడ ఎంతటి స్వరూపమైన
ఫస్ట్ మాతృత్వానికి చిహ్నం ఆవిడ. అంటే షీ ఈజ్ అన్ ఎంబాడీమెంట్ ఆఫ్ అ మదర్. ఎందుకు అక్కడ ఆగింది నాకు సడన్గా, నేను ముందుకెళ్ళలేకపోయాను. ఇన్నిన్ని మాటలు చెప్తారు, ఇన్నిన్ని చేస్తారు, పూజలు అయితే చేసేస్తారు, కుంకుమార్చనలు చేసేస్తారు, కానీ ఇంట్లో డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న ఒక స్త్రీ గర్భిణిగా ఉంటే ఆ ప్రసవం ఎలా జరగాలి? మొదటి ప్రసవం పైగా పుట్టింటి వాళ్ళు చెయ్యాలి. ఏదో పెళ్లి చేసి పంపిస్తారు, డబ్బులు ఖర్చు పెట్టి బీద ఇళ్లలో. కమింగ్ టు యువర్ ప్రొఫెషన్, హాస్పిటల్ గురించి మాట్లాడితే చాలా కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క దందా తీవ్ర స్థాయిలో ఉందని విమర్శలు ఒకవైపు వస్తూ ఉంటాయి. కేవలం హాస్పిటల్ అంటే సమాజ సేవ అని చెప్పుకోవడమే తప్ప దాని వెనక ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం అనే ఇంటెన్షన్స్ చాలా మందికి ఉన్నాయి కదా. దీన్ని సమాజ సేవ అంటారా? అలానే ఫ్రీ సర్వీస్ చేయట్లేదు కదా అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? చూడు తల్లి, మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, సేవ వాళ్ళు చెయ్యాలా వద్దా? ఫస్ట్ సో మనం రెండు పక్కల మాట్లాడాలి, ఒక కాయిన్కి ఒక పక్కే మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ రీచింగ్ అప్ టు ద మార్క్ ఆఫ్ అ కామన్ మ్యాన్ అండ్ అ పువర్ మ్యాన్. సో అక్కడ ముందు వాళ్ళే కనుక ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే అసలు మీకు ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఫస్ట్ పుట్టుకొని రావు, పుట్టగొడుగుల్లాగా. అది ఒక బాధ, సమాజం పడుతున్న పెద్ద బాధ, స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ. సరే, ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్. ఇప్పుడు సంపాదించచ్చమ్మా, ఎవరైనా సంపాదించవచ్చు, కానీ ఎంతవరకు? మానవత్వాన్ని కూడా దాటేసి చాలా మనసుకే ఇబ్బంది పడేంత నిజంగా సంపాదించడం ఎంతవరకు మనకు మనం ఇచ్చుకునే జవాబు అనేది ఆయా హాస్పిటల్ వాళ్ళు ప్రశ్నించుకోవాలి వాళ్ళని వాళ్ళు. మీరు ఈ రోజుకి కూడా, ఎందుకంటే చాలామంది అనొచ్చు, ఏంటి ఈవిడ చెప్తోంది ఇవన్నీ, కోవిడ్లో అన్నీ వచ్చాయి వీళ్ళ మీద అని. వేయడానికి ఏముంది తల్లి? ఎగ్జాక్ట్లీ, నేను వచ్చేస్తాను. నా స్ట్రైట్ క్వశ్చన్ అదే. కోవిడ్ టైంలో విరించి హాస్పిటల్స్ పైన వచ్చిన అలిగేషన్స్ కావచ్చు, వచ్చిన వైరల్ వీడియోస్ చాలా తీవ్ర స్థాయిలో ఆలోచింపజేశాయి. అఫ్కోర్స్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ట్రీట్మెంట్ వైజ్గా బాగా జరుగుతోంది, ఎలాంటి ఇష్యూస్ లేవు, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి మంచి వైద్యం ఇస్తున్నారు అనేది పేరైతే ఉంది. బట్ ఈ కాన్ఫ్లిక్ట్ని ఎలా చూడాలంటారు? ఒకవైపు సమాజ సేవ అంటారు, మరోవైపు దోచుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరే అన్నారా, హాస్పిటల్లో బాగా విరించి హాస్పిటల్లో బాగా చూస్తారనే పేరు కూడా ఉంది అని మీరే అంటున్నారా అనట్లేదా? అలా అన్నవాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి వాయిస్ ఇచ్చారా అమ్మ వీళ్ళు బాగా పనిచేస్తున్నారని? ఇవ్వలేదు కదా. అదే సమాజం తల్లి, అదే సమాజం. సీతమ్మ వారికే తప్పలేదు తల్లి ఒక నింద తీసుకోవడము, అది సమాజం. సమాజానికి ఏం చేసినా కూడా అవి తీసుకొని వాళ్ళు వెళ్ళి శాంతంగా ఉండిపోతారు, కానీ నీలాప నిందలు వేసేవాళ్ళు మాత్రం ఎప్పుడు అలా రెడీగా ఉంటారు. వాళ్ళ పనే అది, వేయనివ్వండి. ఎందుకంటే మీకు ఫస్ట్ టైం ఎప్పుడైతే కోవిడ్ పర్మిషన్ తీసేశారో మాకు, మీకు తెలియాల్సిన ఒక విషయం ఉంది. ఆగస్టు 3కి రావాల్సిన నోటీస్ అని స్టాంప్ పెట్టుకొని వాళ్ళు దానికి 2 రోజులు 48 hours ముందు వాళ్ళు మాకు ఒక నోటీస్ పంపించాలి. ఏమని? యూ రిప్లై అవర్ నోటీస్ అని. అది వాళ్ళు ఆ డేట్ మీద పంపించకుండా 48 hours తర్వాత యూ హ్యావ్ టు, ఇఫ్ వీఆర్ నాట్ సెండింగ్ ఎ రిప్లై, అప్పుడు వాళ్ళు మా పర్మిషన్ తీసేయాలి. వాళ్ళు పేపర్ మీద డేట్లతో సహా గల్లంతు చేసేశారు, గవర్నమెంట్ నుంచి వచ్చినది. మేము ఎవరికి చెప్పలేదే, వీ హ్యావ్ ప్రూఫ్. నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకలా? కంచె చేను మేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు తల్లి? నువ్వు బయట నుంచి వచ్చే ఒక మృగం తింటుంటే కంచె నిన్ను కాపాడుతుంది. ఆ కంచె చేను మేస్తే ఏం చేయగలం? ఎవరికెళ్ళి చెప్పుకుంటావు బాధ? రెండోసారి సో అప్పుడున్న ప్రభుత్వం అబ్సల్యూట్లీ. రెండోసారి అమ్మాయి శశి అనే అమ్మాయి, షీ హ్యాడ్ సమ్ ఇష్యూ. అది నిజాలు ఏమేమైనా తెలుసుకోకుండా మీరు ఉన్న పళాన కోవిడ్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఎక్కడుంది తెలియదు. అంటే యూ డోంట్ హియర్ ఆన్ ద అదర్ సైడ్. ఏం జరిగిందో మీరు మనుషులను పంపించి వాకప్ చేసి, హాస్పిటల్లో అప్పటికి సుమారు 150 పేషెంట్స్ ఉన్నారు. మాకు మెడిసిన్ ప్రొక్యూర్మెంట్ ఆపేశారు. చాలా కష్టపడ్డాం మేము. ఓకే, మాకు మిగతా చాలా సరఫరాని, మాకు ఏంటి మన ఆక్సిజన్ సప్లై స్ట్రగుల్ అయ్యాం మేము. అదా న్యాయం అంటే, అదా ధర్మం అంటే. దిస్ ఇస్ హౌ యూ ట్రీట్.
బికాస్ ఆన్ ఎ వర్డ్ ఆఫ్ ఎ లేడీ. ఆవిడ స్థితి ఏంటి నేను ఆవిడ ఈ రోజు దాకా ఏ రోజు ఎక్కడ చర్చించలేదు. దట్స్ నాన్ ఆఫ్ మై బిజినెస్. షీఈస్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆవిడ ఏదన్నా మాట్లాడనివ్వండి. ప్రభుత్వంగా మీ బాధ్యత ఏంటి? మా పర్మిషన్ తీసేయడమా? నిజాలని మీరు ఒక ఆడిట్ వేసి కనుక్కోవడమా? సరే, ఆవిడ ఒక పక్కన ఏం చెప్పిందమ్మా టీవీ ఆవిడ సొంత దాంట్లో, వీళ్ళు మా దగ్గర డబ్బులు దోచుకోలేదు బాబు, అసలు మాకు అర్థం కాదంటే వీళ్ళు మా బ్రదర్ పోయిన తర్వాత మాకు అసలు ఇంకా ఉల్టా డబ్బులు ఇచ్చారు వీళ్ళు, నాకు ఇది అర్థం కావట్లేదు ఇంత తక్కువ బిల్లు ఎందుకు అయ్యిందో అని ఆ అమ్మాయి ఒక రిలీజ్ చేసింది. మీకు తెలుసా? అంటే తర్వాత చేసింది, మొదటిసారి ఏదైనా ఉండని తల్లి రిలీజ్ చేసిందా లేదా? ఎగ్జాక్ట్లీ. నన్ను ఎందుకు టీవీ9 వీళ్ళు 20 లక్షలు తీసుకున్నారు నన్ను ఎందుకు అయ్యా మీరు బద్నాం చేస్తారని రిలీజ్ చేసిందా లేదా? ఆ డేట్ చూడండి మీరు. దాని తర్వాత మళ్ళీ అన్ని టీవీలు, ఎన్టీవీ, సాక్షి, వీళ్ళందరూ టీవీలలో మీరు చూడండి 20 లక్షలు తీసుకున్నారు. ఎక్కడో ప్రాబ్లం జరిగితే కూడా విరించి హాస్పిటల్ వేసేవారు. ఏంటమ్మా ధర్మం ఏంటి? ఏంటా న్యాయం? దీనికి నేను పోరాడాలా బయటకు వచ్చి? ఇది పేషెంట్లను చూసుకోవడం మానేసి మీ ఇష్టం వేసేసారు అందరూ కలిసి, అడిగేవాడు లేక. ఎందుకు? న్యాయాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వమే అన్యాయపరంగా వెళుతున్న దానికి నేనేం చేయగలను? ఆ రోజు ఇవన్నీ మానేసి కోట్ల చుట్టూ తిరగనా నేను? దేనికోసం చేసిందంటారు? ఏమో నాకేం తెలుసమ్మా, లోగుట్టు పెరుమాళ్ళ కెరుగా. వాళ్ళ ఆలోచన మిగతా కార్పొరేట్ ఆసుపత్రులని కాపాడడం కోసమే విరించిపై ఇలాంటి స్టన్స్ జరిగాయి అనుకుంటున్నారా? తల్లి, నేను ఏమనుకున్నా నేనేం అనుకోకపోయినా ఆ రోజు నేను విరించిని వీటిలన్నిటి నుంచి కాపాడుకోలేకపోయాను. ఎందుకు? మేము ఏ రాజకీయ పార్టీతోనూ కలిసి లేము, ఏ ప్రభుత్వం నుంచి ఏ విరాళాలు మేము తీసుకోలేదు, ఎవరితో మేము కుమ్మక్కులు కాలేదు, ఏమీ తెలియదు మాకు. వీ హ్యావ్ అన్ హాస్పిటల్, వీ బీన్ డూయింగ్ సర్వీసెస్. ఈరోజు ఎందుకు తల్లి మా దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంఆర్ఐ ఉంది. మీకు చాతైతే మీరు వెళ్ళి కనుక్కోరాపోండి. హాస్పిటల్ పెట్టిన 7-8 ఏళ్లలో మేము ఎన్ని ఎంఆర్ఐలు చేసాం చూసుకురాపోండి మీరు. ఈ రోజుకి మా ఏ డాక్టర్కి కూడా మేము వీ హ్యావ్ నో టార్గెట్స్. మీరు ఇన్ని ఎంఆర్ఐలు చేయాలి, ఇన్ని ఎక్స్రేలు చేయాలి, మీరు ఇంత డయాగ్నోస్టిక్లు చేయాలి, లేదా మా దగ్గర వాకిన్ అయిన ఎంతో మంది పేషెంట్స్కి ఈ రోజుకి ఏ డయాగ్నోస్టిక్స్ రాయకుండా మీకేం కాలేదయ్యా, మీకు ఇంతే చిన్న మెడిసిన్ ఈజ్ గుడ్ ఇనఫ్ అని పంపించిన ఉన్నాయి. సర్జరీలు ఇంకెవరో హాస్పిటల్ సజెస్ట్ చేస్తే కూడా సర్జరీ మీకు అవసరం లేదని పంపించిన కేసెస్ ఉన్నాయి మా దగ్గర. ఏంటి? మేము డబ్బులు ఖర్చు పెట్టి హోర్డింగ్లు పెట్టలే, డబ్బులు ఖర్చు పెట్టి మేము మీడియాలో వేసుకోలేదు, డబ్బులు ఖర్చు పెట్టి మేము ఇంటర్వ్యూలు చేసుకోలేదు. దట్ ఈస్ ఇట్, రైట్? మీరు వెయ్యండి అమ్మా, వరుస హోర్డింగ్స్ వేయండి. ఎంత ఖర్చో మీకు తెలీదా? ఎక్కడి నుంచి తీయాలి నేను డబ్బు? అఫ్ కోర్స్ మళ్ళీ పేషెంట్స్ నుంచే. ఆబ్వియస్లీ మేమేం చేయలేదు. అది అనడానికి ఏముంది తల్లి, ఒక మాట. బట్ బాధ వేయలేదండి, ఎందుకంటే పేషెంట్లని కన్నబిడ్డల్లా చూసుకుంటూ మీరు చేసే పూజల యొక్క కుంకుమ కానీ విభూదులు కానీ ఐసీయూలో ఉన్న వాళ్ళకి పెడతానని చెప్తూ ఉంటారు. మీరు అనిపించలేదా అప్పుడు? అంటే నేను ఎవరికి బాహ్య ప్రకటనగా పాజిటివ్ కంటే నెగిటివ్ ఒక 1 అవర్లో ప్రజల్లోకి ఇంత వేగంగా వెళ్ళిపోయింది ఏంటి, మనం ఇంత చేస్తున్నా కూడా? అంటే రామాయణం కాలం నుంచి ఈ రోజు వరకు ప్రజలు పెద్దగా మారలేదని అర్థం ఏం తల్లి? ఆ రోజు ప్రజలు మారలేదు. ఆ రోజు ఒక మాట పట్టుకొని నమ్మేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఈరోజు మాట పట్టుకొని ముందుకు వెళ్ళిపోయారమ్మా. ఆ రోజు మారలేదు, ఈరోజు మారలేదు. మారాలనేది నా కోరిక. మారాలి. మేము తప్ప మేము ఒప్ప అనేది ప్రశ్నించాలి వాళ్ళు. ఇప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిన ఎంతో మంది ఉన్నారు. ఎంతో మందికి మేము లక్షల రూపాయలు వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళని వదిలేసాం మేము. ఎంతో మంది ఒకవేళ కోవిడ్ టైంలో చనిపోయినప్పుడు ₹1 తీసుకోకుండా ముందు వాళ్ళ ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని డెడ్ బాడీస్ ఇచ్చి పంపించేసాం. వీఆర్ ద ఓన్లీ హాస్పిటల్ we never kept a body beyond 10 minutes as per GHMC rules. పంపించేసాం వాళ్ళని. మా దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న ఎంతో మందికి తెలుసు మేము ఎలా ట్రీట్ చేశామో. వాళ్ళందరికీ నా ముఖం తెలిస్తే వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా వాళ్ళతో ట్రీట్ చేశాను. కానీ వాళ్ళందరూ మాకెందుకు అనుకుని కూర్చునే వాళ్ళే కదా తల్లి. నాకు అది కూడా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ద వరల్డ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు నాకు వచ్చి నిలబడాలని నేను ఆ రోజు వాళ్ళకి సేవ చేయలేదు. వాళ్ళు ఒక పేషెంట్గా వచ్చారు,
తద్వారా మేము చేయాల్సిన సేవ వాళ్ళకు చేసాం. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు మా తరపున వచ్చి మాట్లాడడం. ఇట్స్ ఓకే. అలా అని మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ బాధ్యత కాదు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. కానీ ఒకటి నాకు ఏమర్థమైంది అని అంటే, మంచి చేసే వాళ్ళ వెనక ఎప్పుడు ఒక వెన్నుపోటు పొడిచి కత్తి పట్టుకోవడానికి రెడీగా ఎవరో ఒకళ్ళు ఉంటారని మాత్రం మీరు అన్నారు కదా, ఇంత మెత్తగా సున్నితంగా ఉన్నారు కదమ్మా, మీరు మరి ఎలా చేయగలుగుతారు అంటే, ఆ ఘట్టాలు, ఆ సన్నివేశాలు, ఆ పీరియడ్ నాకు నేర్పించింది తల్లి. దట్ యూ షుడ్ బికమ్ స్ట్రాంగ్ ఇనఫ్. ఓకే, యూ షుడ్ బికమ్ స్ట్రాంగ్ ఇనఫ్ అని నేర్పించింది. ఎంత స్ట్రాంగ్ అయినా కూడా పాత బస్తీ లాంటి ఏరియా నుంచి రాజకీయాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. మీరెందుకు ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు అంటే, మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ మెడికల్ క్యాంప్స్ చేస్తూనే ఉన్నాము, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాము. నిన్న కూడా మెడికల్ క్యాంప్ చేశాము. ఎక్కడో ఒక దగ్గర ఒక రాజకీయ కోణం దాగి ఉంది అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? అనుకునే వాళ్ళని ఎవరు ఆపగలరు తల్లి? మీరు ఆపగలరా? అనుకునే వాళ్ళ గురించి నాకు అనవసరం అమ్మా. అది కూడా వాళ్ళు ముందుబడి 10 మందికి మంచి చెయ్యి, 10 మందికి మంచి చేసే వాళ్ళు ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడరు తల్లి. వాళ్ళకి 10 మందికి మంచి చేయడానికే టైం ఉండదు పాపం, వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇది చెయ్యలేని వాళ్ళు, చెయ్యని వాళ్ళు రెడీగా ఉంటారు ఓ బురద చల్లుదామని. అలాంటి వాళ్ళతో నాకెందుకమ్మా, నాకు డిస్కషన్ ఎందుకు? వాళ్ళని సంతృప్తి పరచాల్సిన అవసరము నాకు లేదు. కానీ ఎవరైనా పాత బస్తీ అంటే వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి అర్హత లేదా? ఒక మంచి నాయకుడో నాయకురాలు వచ్చే అర్హత వాళ్ళకు లేదా? బాగుపడాల్సిన హక్కు వాళ్ళకు లేదా? ఎంతసేపు ఒకవేళ నాలాంటి వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఒక చక్కటి కాన్స్టిట్యుయెన్సీ తయారు చేయాలనుకుంటే, అన్ని బాగుపడ్డ కాన్స్టిట్యుయెన్సీని ఎందుకు ఎంచుకొని నేనేంటమ్మా చేసేది? వడ్డించిన విస్తరాకుని కూర్చొని తినడానికి ఆ విస్తరాకులో భోజనం ఇంకెవరైనా వాడుకొనివ్వండి, అది వేరెవరైనా భోజనం చేయనివ్వండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉంది, చక్కగా ఇట్స్ అ వెల్ డెవలప్డ్ ప్లేస్. వికారాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి, అలా సికింద్రాబాద్ ఉంది. లెట్ ఇట్ హ్యాపెన్. అక్కడ నేను వెళ్ళి పెద్దగా ఉద్ధరించవలసింది ఏమీ లేదు తల్లి. ఓల్డ్ సిటీ అలా కాదు. పుట్టి పెరిగి 25 ఏళ్ళు ఉన్నానమ్మా. నా పుట్టినింటికి నేనైనా తిరిగి వెళ్ళి ఆలోచించకపోతే ఇంకేం బంధం ఉండాలి దాని గురించి ఆలోచించడానికి? చెప్పండి ఓ మాట. నన్ను ఇంకా అటు పక్కకు పీకడానికి ఏముండాలి? ఏదో కారణం ఉండాలి కదా. ఏ కారణం లేకుండా అందరూ రాజకీయాల్లో, రాజకీయం తప్పు కాదు తల్లి. పాలిటిక్స్ ఆర్ నెవర్ బ్యాడ్. పొలిటీషియన్స్ ఆర్ టర్నింగ్ ఇంటూ ఇట్ వెరీ సెల్ఫిష్ స్టేట్. ఒక్కసారైనా ఒక్కళ్ళైనా ఎందుకు ఆలోచించకూడదు? మనం ఇంత భక్తి ధర్మం అంటున్నాం. ఈ భక్తి ధర్మం ఏం నేర్పించింది మనకి? ఇప్పుడు రాముడిని మనం దేవుడు అనుకుంటున్నాం. రాముడు కూడా ధర్మ పరిపాలన చేశాడు కదా తల్లి. శ్రీకృష్ణదేవరాయలు కూడా ధర్మ పరిపాలన చేశారు కదా తల్లి. మన లక్ష్మీబాయి కూడా ఝాన్సీని ధర్మ పరిపాలనే చేసింది కదా తల్లి. శివాజీ కూడా ధర్మ పరిపాలనే చేశాడు కదా తల్లి. అంటే భక్తి ఏం నేర్పిస్తుంది మనకి? ధర్మ పరిపాలన చేసే మనస్తత్వాన్ని ఇస్తుంది భక్తి. అంతేకాని కూర్చొని ఒక పక్కన భజన చేస్తూ ఉండడం మాత్రమే కాదు. అలా భజన చేసే వాళ్ళ నుంచి, భజన నుంచి ధర్మాన్ని నేర్చుకోవాలి మనం. నాకు ధైర్యం ఉంది, ధర్మ పరిపాలనకు ముళ్ళ మీద నడిచే ధైర్యం ఉంది నాకు. కానీ మీరు ఉన్న ప్రాంతం